దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబును గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అమ్మా, కొన్నిసార్లు సిగ్గుపడే పరిస్థితి వచ్చింది అనుకోండి, నలుగురిలో ముఖం తెల్లబారిపోద్దట కదా. సిగ్గొచ్చే పని చేస్తే ఎలా ఉంటుంది? ముఖం తెల్లబారిపోద్దట. యాకోబు గురించి మాట్లాడుతూ, యాకోబు ఇక ఎన్నడూ సిగ్గుపడడు, అతని ముఖం ఇక ఎన్నడూ తెల్లబారదు అని ఎందుకన్నాడంటే, అంతకుముందు సిగ్గుపడే పరిస్థితులు చాలా వచ్చినాయి యాకోబుకి. వాళ్ళ అన్నయ్యను మోసం చేసి ఆశీర్వాదాలు పట్టుకుపోయాడు. అన్నయ్య ముందుకు వెళ్ళాలంటే ముఖం చెల్లల కదా. అన్నయ్య ముందుకు వెళ్ళడానికి ముఖం చెల్లక ముందు భార్య పిల్లల్ని పంపించి, ముందు కానుకలు పంపించి, తర్వాత భార్య పిల్లల్ని పంపించి, ఆ తర్వాత 2 మందలుగా ఈ పశువులు నాటిని అన్నిటిని పెట్టి, తర్వాత లాస్ట్లో ఉంటాడు. ఎందుకు? ఒకవేళ ఆయన కోపం వచ్చి ముందు వరుసలో ఉన్న వాళ్ళని చంపేస్తే నేను పారిపోవచ్చులే అని, తప్పులను బట్టి. మరి ఇప్పుడు ఎందుకు ఎప్పుడు యాకోబు సిగ్గుపడడు అని అన్నాడు అంటే, ఇంకా సిగ్గుపడవలసిన అవసరం లేనంతగా యాకోబు మారిపోయాడు. హల్లెలూయా. యాకోబు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, అసలు నీ పేరు కూడా మార్చేస్తున్నాను నేను. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి దేవుడు మార్చాడు. ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే, పిల్లరా, ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో ప్రతిరోజు దేవుడు దర్శించేవాడు. ప్రతిరోజు దేవుడు దర్శించి వాళ్ళందరూ కూడా దేవుడితో, ఆదాము అవ్వలు దేవుడితో కలిసి ఆనందంగా ఉండేవాళ్ళు. ఒకరోజు దేవుడి ముందుకు రావటానికి వాళ్ళకి సిగ్గేసిందంట. ఏం చేశారు? సిగ్గుపడే పని ఏదో ఒకటి చేశారు వీళ్ళు. లేకపోతే ఎందుకు రారు? రోజు దేవుడు ముందుకు వచ్చేవాళ్ళు, ఆ రోజు ఎందుకు రారు? అయ్యా, నీ స్వరం విని చెట్టు చాటును దాక్కున్నాం మేము, దిగంబర్లుగా ఉంటేమి కనుక, దిగంబర్లుగా ఉన్నాము కాబట్టి మేము రాలేకపోతున్నాం నీ ముందుకి. అసలు మీరు దిగంబర్లని మీకు ఎవడు చెప్పాడురా? దిగంబర్లేంటి? దిగంబర్లని అసలు మీకు ఎవరు చెప్పింది? ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు తినొద్దన్న పండు మేము తిన్నాం కదా. తినిన వెంటనే మా కన్నులు తెరవబడినాయి. అప్పటి వరకు మాకు తెలియలేదు. ఈ పండు తినిన తర్వాత మేము దిగంబర్లు అని తెలుసుకొని చెట్టు చాటును దాక్కున్నాము అని చెప్పి. ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నారండి, చాలా సంవత్సరాలు ఉన్నారు. అక్కడ బట్టల షాపులు లేవు, మళ్ళీ బట్టలు కొనుక్కోవడానికి. టైలర్లు లేరు కుట్టించుకోవడానికి. అవును, ఏదైనా తోట సంగతి పక్కన పెడదాం. ఇప్పుడంటే మంచి మంచి టైలర్లు వచ్చారు, రకరకాల టైలర్లు వచ్చారు. ఏమండి, ఖరీదైనటువంటి బట్టలు కుడుతున్నారు నీట్గా. టైలర్ గారు కూడా మన దగ్గరే ఉన్నారు. మరి రేపు పరలోకం వెళ్ళిపోయినప్పుడు కూడా మన టైలర్ గారిని తీసుకెళ్ళిపోతాం అక్కడికి. పోనీ ఆయన వస్తారులే, ఆ మిషన్ కూడా పట్టుకొస్తారా అక్కడికి? మిషన్ కూడా తెస్తారా? అక్కడ కూడా మనం బట్టలు కుట్టించుకోవాలా అంటే ఈ బట్టలు పరలోకానికి రావు. ఇప్పుడు మనం వేసుకున్న ఈ బట్టలు పరలోకానికి రావు. అసలు శరీరమే రాదు. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని బైబిల్ చెప్తుంది. ఈ రక్తము మాంసం మట్టిలోకి వెళ్ళిపోద్ది, మనలో ఉన్న ఆత్మ మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తుంది. మరి ఆత్మకు పరలోకంలో దిగంబరత్వం ఉండకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నీ దిశ మూల సిగ్గు కనబడకుండానట్లు
ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను ఆ ఆ నా యొద్ద కొనమని చెప్పుచున్నారు. ఇక్కడ ప్రకటన ఆది కాండంలో మనం చూస్తే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దిగంబరులుగా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు తెల్లని వస్త్రం నా దగ్గర కొనుక్కో అంటున్నాడు ప్రభు. ఏంటి నాయన ఇది, ఈ వస్త్రం లేకపోతే నేను నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనా అంటే, దేవుడిచ్చే ఆ యొక్క వస్త్రాన్ని మనం గనక కలిగి ఉండకపోతే, అమ్మా ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పాపము చేయుట ద్వారా బైబిల్ ఏం చెప్తుందంటే భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే మహిమ వారికి వస్త్రంగా కప్పబడింది ఏదైనా తోటలో. వాళ్ళు పండు తిన్నప్పుడు ఆ మహిమ వారి నుంచి వెళ్ళిపోయింది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఏదైతే మహిమను పోగొట్టుకున్నారో ఆ మహిమను మళ్ళీ నేను తిరిగి ఇవ్వటానికి వచ్చాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. మరి ఆయనకే ఉందా అధికారం అంటే, అవును ప్లేరా, ఆయనకే ఉందా అధికారం. ఎలా చెప్పగలరండి పాస్టర్ గారు అంటే, రేపు పరలోకంలో నువ్వు దిశమలతో తిరగకుండా ఉండులాగున, నీ సిగ్గు కనబడకుండా ఉండులాగున ఆయన ఈ భూమి మీదకి వచ్చి దిగంబరిగా సిలువలో వేలాడాడు. ప్రభువా ఏంటి నాయనా నువ్వు దిగంబరిగా సిలువలో వేలాడావు అంటే, ఈరోజు నేను దిగంబరిగా సిలువలో వేలాడకపోతే రేపు మీరందరూ మహిమ వస్త్రాలు ధరించుకోలేరు. మనకు మహిమ వస్త్రాన్ని ఇవ్వడం కోసమని ఆయన వస్త్రాలు లేనివాడుగా సిలువలో వేలాడాడు. మనము పాపము లేనివారుగా ఉండుట కొరకు ఆయన మన కోసము శపితమైనటువంటి సిలువ మరణాన్ని పొందాడు. మనప్పుడు బట్టలు తెస్తారు, ఒకవేళ చుట్టాలు బంధువులు ఎవరు తేకపోయినా పాస్టర్ గారు మాత్రం ఖచ్చితంగా పెట్టెతో పాటు బట్టలు తెప్పిస్తాడు. లేదా సెంటు బాట్లు, సబ్బు, షాంపూ పాస్టర్ గారు మాత్రం ఎక్కడి వరకు వస్తాయి ఇవి? శ్మశానం దాకా వస్తాయి. ఎంత ఖరీదైన బట్టలైనా, ఎంత ఖరీదైన బట్టలైనా కూడా కోటాను కోట్ల రూపాయలు పెట్టి, మొన్న అంబానీకి కొడుకు పెళ్ళైతే కోటాను కోట్ల రూపాయలు పెట్టి బంగారంతో బట్టలు చేయించారు. బంగారంతో బట్టలు చేయించారు. పోనీ అవేమైనా పరలోకానికి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? బంగారం కదా, అక్కడ పరలోకంలో ఏమైనా ఛాన్స్ ఉందా అంటే బంగారంతో చేసినవి కూడా ఛాన్స్ అనేది లేదు. మరేమి ఉంటాయా అంటే, పరలోక రాజ్యములో నీ దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడే నీకు మహిమ వస్త్రాన్ని అనుగ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క మహిమ వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలంటే, ఈ భూమి మీద ప్రాణముండగా బ్రతికుండగా నీ యొక్క వ్యక్తిగత జీవితం మీదే అది ఆధారపడింది. నీ జీవితం ఎలా ఉంది? ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఆ యొక్క పండు తినిన తర్వాతే మహిమను కోల్పోయారు. పండు తినిన తర్వాత దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయారు. ఏదైనా తోటలో ఉండే ఆధిక్యతను కోల్పోయారు. దేవుని యొక్క మహిమ వస్త్రాలు కోల్పోయారు. పూర్తిగా తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. దేన్ని బట్టి అంటే, బైబిల్ చెప్తుంది వారేంటి నరహత్యలు చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు. బైబిల్ ఏం చెప్తున్నాడు? అసలు పాపం అంటే ఏంటంటే ఆజ్ఞను అతిక్రమమే పాపం. ఆయన చెప్పింది చేయకపోవటమే పాపం. దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని చెయ్యాలి. అది మన బాధ్యత. మన సృష్టికర్త మాట వినడం అనేది మన బాధ్యత. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని రాస్తుంది. ఎవరైతే ఆజ్ఞ అతిక్రమించారో వారు పాపం చేసినట్టే. కనుక ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని ఒక రూల్ వచ్చింది. రూల్ రాకముందు హెల్మెట్ లేకుండా తిరిగేయచ్చు. రూల్ రాలేదు అప్పటికి, హెల్మెట్ లేకుండా తిరిగేయచ్చు. ఎప్పుడైతే రూల్ వచ్చిందో, రూల్ రాకముందు ఒక్కొక్కడు లేరా ఈ లోకాన్ని ఒకరోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, మరి నిత్య జీవానికి మనం వారసులం అవ్వాలి అంటే, ఆ నిత్య జీవంలో మనం ప్రవేశించాలి అంటే, ఆ మహిమ లోకంలో నీవు కూడా మహిమ శరీరాన్ని, మహిమ వస్త్రాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. 22వ అధ్యాయం 12వ వచనం.
మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం. పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివా నేను? వాడు మౌని అయి ఉండేను. వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుగటయు ఉండునని చెప్పాను. ఇది ఆయనకు వచ్చిన దర్శనంలో ఎలాగొచ్చిందంటే, అందరూ మెరిసిపోతున్నారు మహిమ వస్త్రాలతో, ఇతడొక్కడే దిగంబరిగా ఉన్నట్లుగా చూసుకున్నాడట. చూసుకొని ఎక్కడ దాక్కుందామన్నా చీకటి అనేది లేదట, ఎక్కడ అంతా వెలుగుగానే ఉందండి. అందుకని అక్కడి నుంచి అతడు పారిపోయి నరకానికి వెళ్ళేటటువంటి ఆ యొక్క గుంపులో అందరూ దిగంబర్లే, ఆ చీకట్లో అందులోకి పారిపోయాడండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక్కడ భూమి మీద బ్రతికున్నంత కాలం నీ ఇష్టానుసారంగా నడిచి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా నీకు అనుకూలంగా అన్నీ సమకూడాలంటే సమకూడవండి. భక్తుడైన దావీదని, దినమెల్లా నాకు సిగ్గే కలుగుతుంది, అవమానం నా ముఖాన్ని కప్పేసింది, సిగ్గు నా ముఖాన్ని కప్పేసింది. ఎప్పుడు? దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము దావీదు చేసినప్పుడు దావీదు యొక్క అభిప్రాయం ఇది, అయ్యా నీ సన్నిధికి రావాలంటేనే నాకు సిగ్గుగా ఉంది, దినమెల్లా అవమానమే నాకు ఎదురవుతుంది తప్ప నాకు గౌరవం అనేది ఎక్కడ కూడా నాకు కనబడట్లేదని చెప్పి దావీదు వేదన పడతాడు. ఇంకా దావీదు ఆ యొక్క పాపంలో పడిపోయినప్పుడు ఆ ఏడుస్తున్నాడు సందర్భాలు అనేక సార్లు చెప్తాడు, నేను సిగ్గుపడిపోతున్నాను, నాకు సిగ్గు కలిగి ఉన్నాను, సిగ్గు నా ముఖాన్ని కప్పి ఉన్నది. ఇలాగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని రాజ్యములో ఒకరోజు ఆయన ఎదుట తలెత్తుకొని నిలబడేటటువంటి భక్తి జీవితాన్ని చేయాలే తప్ప ఆ వెలుగులో నిలబడలేక పారిపోయేటటువంటి భక్తి జీవితం మనకి వద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. హల్లెలూయా. ఈరోజు దేన్ని బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావు? ఒకానొక టైంలో దేవుడు నాతో మాట్లాడాడు, నా గురించి నువ్వు సిగ్గుపడుతున్నావా? బైబిల్ పట్టుకొని వెళ్ళటానికి నాకు సిగ్గుగా ఉండేది రక్షణ పొందిన మొదటి దినాల్లో. నా కోసం నువ్వు సిగ్గుపడుతున్నావా? అయితే రేపు పరలోకంలో నీ కోసం నేను సిగ్గుపడతానని దేవుడు మాట్లాడాడు. ఈరోజు దేవుడు బిడ్డనని చెప్పుకోవడానికే నీకు సిగ్గుగా ఉంటే దేవుని రాజ్యంలో నీకు పాలు పంపులు ఎక్కడివి? దేవుని బిడ్డనని చెప్పుకోవడానికే నీ సిగ్గుగా ఉంటే దేవుని స్వాస్థ్యంలో నీకు పాలెక్కడిది అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 2 తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. కాబట్టి సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవములో పాలివాడవై ఉండము. దేవునికి స్తోత్రం. సిగ్గుపడొద్దు, సువార్త విషయంలో సిగ్గుపడొద్దు, దేవుని వాక్య విషయంలో సిగ్గుపడొద్దు. ఆయన నీ జీవితంలో చేసిన మేళ్లను సాక్ష్య రూపంలో చెప్పే విషయంలో నువ్వు సిగ్గుపడొద్దు. అమ్మా, దేనికి సిగ్గుపడుతున్నావు? నీకు ఒక విషయం తెలుసా? పరలోకంలో నువ్వు సిగ్గుపడాలని సాతాను ఇక్కడ దేవుడి విషయంలో నువ్వు సిగ్గుపడేటట్లుగా చేస్తున్నాడు. సాతానే. బైబిల్ ఏం చెప్తున్నాడంటే, తాము సిగ్గుపడవలసిన విషయాల్లో వారు అతిశయిస్తారట. అన్యజనులకేమో దేన్ని బట్టి సంతోషించాలో వాళ్ళకే తెలియదు.
దేన్ని బట్టి అతిశయించాలో వాళ్ళకే తెలియదు. మనమైతే మన దేవుని బట్టి మనము సంతోషించాలి, ఆ పేరును బట్టి మనం సంతోషించాలి, ఆయన సాక్ష్యమును బట్టి మనము సంతోషించాలి, ఆయన వాక్యమును బట్టి మనము సంతోషించాలి. ఆయన సన్నిధిలో ఆయన వలన మనము బలం పొంది ఆయన కొరకు జీవించు వారమై ఉండాలని పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉంది పిల్లారా. కనుక ఈరోజు ఎలా ఉంది నీ భక్తి జీవితం అనేది మనం పరిశీలన చేసుకుందాం. ఈ లోకం శాశ్వతమా? ఎవరికైనా శాశ్వతమా చెప్పండి? పెళ్ళికి వెళ్ళేటప్పుడు గౌరవం కోసం, గౌరవం కోసం అక్కడ ఇక్కడ వస్తువులు కూడా అడిగి, మన ఇంట్లో లేకపోతే పక్కింటి వాళ్ళకి కూడా పట్టు చీరలు గిట్టు చీరలు తీసుకొని వేసుకొని వెళ్తుంటారు. ఎందుకు? ఒకళ్ళకంటే మనం ఎందుకు తక్కువగా కనపడాలని. మరి ఇదే ఆలోచన రేపు పరలోకంలో నేనే ఒకళ్ళకంటే ఎందుకు తక్కువగా కనపడాలన్నట్లుగా ఎందుకు నువ్వు భక్తి జీవితం కొనసాగించు? నీ భక్తిని బట్టే కదా అక్కడ నీకు ఆ గౌరవం వచ్చేది. నీ విశ్వాసాన్ని బట్టే కదా అక్కడ నువ్వు తలెత్తుకొని నిలబడేది. నీ భక్తి నీ విశ్వాసం సరిగ్గా లేకపోతే రేపు పరలోకంలో నువ్వు ఎలా కాలు పెట్టగలవు? ఒకసారి ఆలోచన చేద్దాం. నీకోసం ఆయన ఒక పట్టణాన్ని నిర్మించాల్సిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఆయన మన కోసం పట్టణాన్ని నిర్మించాడు. ఈ పట్టణం విషయంలో అది ఖచ్చితంగా ఉంది అనే ఒక ఉద్దేశంతో రాశాడు ఈ వచనాన్ని. చదువుదామా మాట? 11వ అధ్యాయం 16వ వచనం. మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. చాలు చదవబడిన ఈ వాక్య భాగంలో ఆది నుండి కూడా ఈ లోకం మాకు శాశ్వతం కాదు, ఈ లోకం మాకు వద్దు, శాశ్వతమైన దేశం ఒకటి ఉంది, శాశ్వతమైన పట్టణం ఒకటి ఉందని ఆ పట్టణం కోసం ఎదురు చూసే వాళ్ళందరి విషయంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఏమీ సిగ్గుపడను, నేను ఆల్రెడీ వాళ్ళ కోసం ఒక పట్టణాన్ని నేను నిర్మించి ఉంచాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశాన్ని నిర్మించి ఉంచాను వాళ్ళ కోసం, పరిశుద్ధ పట్టణాన్ని నిర్మించి ఉంచాను. కనుక ఆ పట్టణం కావాలి అంటే ఇక్కడ ప్రాణముండగా బ్రతికుండగా నీవు ఆయన సిగ్గుపడే పనులు కానీ, ఆయన నామానికి అవమానం తెచ్చే పనులు కానీ ఈ భూమి మీద నువ్వు చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. మరొక వచనాన్ని చదువుదాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. చూడండి. దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మీ మీద నిందించేవారు వాళ్ళు సిగ్గుపడతారు అని ఏ నిరీక్షణ? పరలోక సంబంధమైనటువంటి పరలోక పట్టణం మన కోసం ఉందనేటువంటి ఒక నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఈ భూమి మీదకి వచ్చే ఒక నిరీక్షణ, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ కలిగిందని ఒక నిరీక్షణ. అలాంటి ఒక నిరీక్షణను కలిగి ఈ భూమి మీద మనము జీవించు వారమై ఉండాలని దేవుని వాక్యం బహు స్పష్టంగా మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఏదో తాత్కాలికంగా ఆదివారం వచ్చి కూర్చొని లేదో ఒక గంట వచ్చి కూర్చొని వెళ్ళిపోయేటట్లుగా ఉంటే నీకు భక్తి అబ్బదు. కానీ నీ భక్తి జీవితం సరి అయిన భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటేనే నీకు దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు, నీతి వస్త్రాన్ని ఇస్తాడు, పరిశుద్ధ వస్త్రాన్ని ఇస్తాడు. ఈ వస్త్రమును కలిగి ఉంటేనే ఇది మహిమ వస్త్రం. దీని ద్వారా నువ్వు కప్పబడితేనే పరలోక రాజ్యంలో నువ్వు సంతోషంగా తిరగలవు. లేకపోతే పరలోకంలో ఒక్క నిమిషం కూడా నువ్వు నిలబడలేవు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. చూడండి.
రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు తలెత్తుకొనే జీవిస్తావు. ఎవరైతే నిన్ను నిందిస్తారో ఒకరోజు వాళ్ళు సిగ్గుపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈరోజు ఎవరి కోసమో నీ భక్తిని విశ్వాసాన్ని వదిలితే పరలోకంలో దేవుడు నీకు ఇవ్వబోయే మహిమ వస్త్రాలను వదిలేసినట్టే. మనుషుల వైపు చూస్తే మహిమ వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టే, పరలోక పట్టణాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టే, పరలోక రాజ్యములో దేవుడు నీ కోసం సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని నువ్వు కోల్పోయినట్టే. కాబట్టి ఎవరి వైపు చూడకుండా నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను, నీ రక్షణను, నీ భక్తిని నువ్వు నమ్మకంగా కొనసాగించినప్పుడు మహిమ వస్త్రంతో కప్పబడతావు. అప్పుడే పరలోకంలో యుగ యుగాలు నువ్వు సంచరించగలవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇట్టి గొప్ప సత్యాన్ని నువ్వు గ్రహించి, నువ్వు ఎప్పుడైతే దావీదు మరి పాపం చేశాడని అనిపించిందో, తన ముఖానికి సిగ్గు కలిగింది అనిపించిందో, మళ్ళీ పశ్చాత్తాపపడి మళ్ళీ కన్నీరు గార్చి ఏడ్చి తనను తాను దిద్దుకొని సరి చేసుకొని మళ్ళీ దేవుడితో సమాధానపడి మరి దేవుని బిడ్డగా మార్చబడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. కనుక నువ్వు దేవునికి దినదినము నీ విశ్వాసము ద్వారా, నీ భక్తి ద్వారా, నీ క్రియల ద్వారా దగ్గర అవుతున్నావా, దేవునికి దూరం అవుతున్నావా ఒకసారి పరిశీలన చేసుకో. దగ్గర అయితే నువ్వు దేవుడు ఇచ్చే ఆ యొక్క వస్త్రాలతో కప్పబడుతున్నావని అర్థం. దూరం అయిపోతున్నావంటే సాతాను నిన్ను ఆ మహిమ వస్త్రాలు నీకు దక్కకుండా సాతాను నిన్ను లాక్కెళ్ళిపోతున్నాడని అర్థం. ఇదిగో ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండగా దొంగలు అతన్ని పట్టుకొని కొట్టి అతని బట్టలు దోచుకొనిరి అని రాస్తుంది. కొట్టి అతని బట్టలు దోచుకొని, ఇప్పుడు మనకి ఎక్కడైనా దొంగలు కొడితే బట్టలు దోచుకునే దొంగలు ఎవరు ఉండరండి. చూసారా, డబ్బులుంటే డబ్బులు, బంగారం ఉంటే బంగారం తీసుకెళ్తారు, కానీ బట్టలు కూడా లాక్కొని పోయేటటువంటి దొంగలు ఉండరు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ భూ సంబంధమైన బట్టల గురించి కాదండి, పరలోక రాజ్య సంబంధమైన బట్టలు అవి. అవి లాగేసుకుంటే పరలోకంలో ఉండలేవు. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే ఎవరైతే పరలోకానికి వెళ్ళకూడదని వాడు అనుకుంటాడో వాళ్ళ బట్టలు లాగేసుకుంటాడు ముందు. ఇప్పుడు ఆదాము అవ్వలు మోసపోయారు, వారి మహిమ వస్త్రాన్ని లాగేసుకున్నాడు సాతాను. కానీ వాళ్ళకి దేవుడు మళ్ళీ తిరిగి ఆ వస్త్రాలు కప్పడానికి మానవ శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ బట్టలు లాక్కున్నాడు అంటే అర్థం ఏమిటంటే నీ దగ్గర సాతాను సంబంధమైన క్రియలు ఏవో ఉన్నాయని అర్థం. నువ్వు ఎప్పుడైతే సాతాను సంబంధమైన క్రియలు విడిచిపెడతావో వాడు నీ దగ్గరికి రాలేడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండగా దొంగలు అతన్ని పట్టుకొని కొట్టి అతని బట్టలు దోచుకొని కొన ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారని రాస్తుంది. కొన ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. బట్టలు దోచుకున్నారు. బట్టలు దోచుకున్నారని వదిలేయలేదు, కానీ దావీదు రాత్రింబగళ్ళు ఏడ్చి కన్నీరు గార్చి మళ్ళీ తిరిగి పోగొట్టుకున్న రక్షణానందాన్ని తిరిగి మళ్ళీ సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా ఆ యొక్క మహిమ వస్త్రాలను కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. కాపాడుకుంటేనే రేపు నిత్య జీవంలో ఆ బట్టలతో మనం తిరగగలం. లేకపోతే అక్కడ దిగంబర్లుగా ఉండలేం. 10 నిమిషాలు కూడా ఉండలేం, 5 నిమిషాలు కూడా ఉండలేం. పారిపోతారు అన్నమాట, నరకంలోకి వెళ్ళిపోతారు, వెలుగులో ఉండలేరు. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనమందరం కూడా మనం ఎన్నడూ సిగ్గుపడకుండా, మన ముఖాలు ఎన్నడూ తెల్లబారకుండా ఆయనే మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన మృతి పొందాడు. ఆయన మృతులలో తిరిగి లేచడం ద్వారా మనకి ఆ యొక్క వస్త్రాలు కప్పాడు. కాబట్టి ఈ రక్షణను మనం కాపాడుకుంటూ అంతము వరకు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నిత్య రాజ్యానికి మనం వారసులం అవుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. దయచేసి